నమస్కారం. ఏజేఎన్ న్యూస్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు బాల్యం రాజేష్ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు కులం, మతం, ప్రాంతీయ భావోద్వేగాల పేరుతో ప్రజల్లో విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రశ్న రావణ్, సినీ నటుడు ప్రకాష్ రాజులు కావాలనే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే కులమత రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో సంవత్సరాలు వెనుకబడిందని, రాజకీయ స్వార్థం కోసం సున్నితమైన సామాజిక అంశాలను ఉపయోగించడం రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు బదులుగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బహిరంగంగా నిర్మాణాత్మక చర్చలకు రావాలని ఆయన సవాల్ విసిరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని, కూటమి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమేనని బాల్యం రాజేష్ స్పష్టం చేశారు. అలాగే ప్రజల్లో విద్వేషాలు, విభేదాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను వెంటనే మానుకోవాలని, లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గాజులపల్లి రమేష్, చెర్లోపల్లి రామలింగ, జాకీర్, అనిల్ పాళ్యం, చిన్నంపల్లి సుమన్, జంబుగుంపల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ఈ కళ్యాణదుర్గంలోని జనసేన పార్టీ తరఫున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క స్క్రిప్ట్ లోనే భాగంగా కొన్ని సభలు ఏర్పాటు చేయడము, కొంతమంది వ్యక్తుల చేత మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే కులాల మధ్య, మతాల మధ్య, ముఖ్యంగా సీఎం గారి మీద, హిందూ సమాజం మీద, డిప్యూటీ సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేయించడం, వారిని రెచ్చగొట్టడం, వారికి మద్దతుగా ఉన్న వాళ్ళ ఫాలోవర్స్ అంటే మా కూటమి నాయకులు వారిపైన కేసులు పెట్టడం, వీటన్నిటినీ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం అంటే కేసులు పెట్టగానే వాళ్ళంతా దళితుల మీద కేసులు పెడుతున్నారు, దళితుల మీద వస్తున్నారు, క్రిస్టియన్ల మీద వీళ్ళంతా గొడవకు వస్తున్నారు అని రాజకీయ లబ్ధి చేకూరాలని ఇలాంటి చర్యలు చేపిస్తున్నారు. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రావణ్ అయితే ఏమి, శ్రావణ్ అయితే ఏమి, ప్రకాష్ రాజు అయితే ఏమి, వీళ్ళంతా వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసమే గొప్ప వ్యక్తులైన సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, ముఖ్యంగా మన హైందవ సమాజం మీద వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అయితేమి, ఆ పార్టీలో ఉండే కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా అంబాటి రాంబాబు, ఆయన ఏమంటున్నారంటే ఈ కలియుగంలో రావణుడే గెలుస్తాడు, అలాంటి రావణునికి మద్దతుగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని ఇలాంటి చెత్త వ్యాఖ్యలు మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ ముఖ్యంగా గమనించుకోవాలి. మనం అలాంటి వ్యక్తులను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇలాంటి శ్రావణ్ను, అదేవిధంగా రావణ్ అయితే ఏమి, ప్రకాష్ రాజ్ అయితే ఏమి, వీళ్ళైతే ఆపరేషన్ సింధూరు ఇలాంటి అంటే మావోయిస్టులను అదేవిధంగా పాకిస్తాన్ లో ఉండే ఉగ్రవాదులను సమర్థించే విధంగా వీళ్ళు యూట్యూబ్ లో అయితే వీళ్ళు వ్యాఖ్యలు అయితే చేస్తుంటారు. ముఖ్యంగా మన దేశం అనేది ఎలా అయితే హిందూ సమాజం అంటే ఎక్కువగా హిందువులు నివసించే దేశంగా మనం అందరూ చెప్పుకోవాల్సిన విషయమే. అలాంటి ఈ హిందూ సమాజంలో కొన్ని కులాలను వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారని వీళ్ళు ప్రచారం చేస్తూ వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు పాకలాడుతున్నారు. అలాంటి వ్యక్తులకు కూటమి ప్రభుత్వంలో ఉండే ముఖ్యంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోంశాఖ మంత్రి గారు వీళ్ళపై కఠినంగా చర్యలు వివరిస్తే ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఇలాంటి వ్యక్తులు కానీ పుట్టుకురారని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చెర్లోపల్లి రామలింగ. నేను సెట్టూరు మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులను. ఈరోజు మన కళ్యాణదుర్గం జనసేన పార్టీ తరఫున మేము ఒకటే కోరుతున్నాం. ప్రశ్న రావణ్ యూట్యూబర్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి మన సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే చర్చ కొనసాగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.
మా కూటమి ప్రభుత్వం పైన మా అధినాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పైన ఏ విధంగా కొన్ని సభల్లో అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చేశాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నేను ఒకటే హెచ్చరిస్తున్నాం, జనసేన పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. అయ్యా, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తి మా అధినాయకుడు కాదు. మా పార్టీ ఎజెండా మాత్రమే ఏం చెప్తుందంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టకుండా దాన్ని పూర్తిగా నిర్మూలించే స్థాయిలో ఉండాలని చెప్పేసి మా పార్టీని జనసేన పార్టీని స్థాపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా అతని వెనుక పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాం, దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని మళ్ళీ పునరావృతం కాకుండా ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కళ్యాణదుర్గం జనసేన పార్టీ తరపు నుంచి కోరుతున్నాం. జై శ్రీరామ్ అండి. నా పేరు సుమన్ బాబు, మాది చిన్నంపల్లి గ్రామం, కళ్యాణదుర్గం తాలూకా. జనసేన పార్టీ తరఫున కళ్యాణదుర్గం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. మేము కులాల మధ్యలో చిచ్చు పెట్టి యూట్యూబర్ రావణ్ గాని ప్రకాష్ రాజ్ గాని అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, హిందూ దేవుళ్ళని కించపరుస్తున్నారు. ముఖ్యంగా కాపులందరూ పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉన్నారు, దూరం అయిపోవాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ ప్రజల కోసమే బతుకుతున్నారు, ప్రజల కోసమే ఇచ్చేస్తున్నారు. తను ఏ పార్టీ కానీ ఏ కులం కానీ కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఆయన చాలా రాత్రి మొదలు కష్టపడుతున్నారు. ఆరోగ్యం అంత బాగాలేకపోయినా కూడా తన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని తర్వాత ఆపరేషన్ పోతానని చెప్పాడంటే ఆయన ఎంత పెద్ద నాయకుడో మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరి ముస్లిమ్స్ కానీ హిందూ కానీ క్రిస్టియన్ అని కానీ ఎవరిని విభేదించలేదు, ఎవరిని ఇచ్చేలేదండి. ఆయన చెప్పిందల్లా ఒకటే, అందరూ కలిసిపోదాం, కులాలు లేకుండా కలిసిపోదామని చాలా సార్లు చెప్పాడు. మొన్న కూడా అదే చెప్పాడు. కాపులు అయినా సరే మాకు ఓటేసేవో లేయండి, మాకు కాపులకే నాయకులు కావాలని ఆయన ఎప్పుడు అడగలేదు, ఓట్లేమని కూడా చెప్పలేదండి. కాబట్టి మీరు గుర్తించుకోవాల్సింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికే ఒక ముఖ్యమైన నాయకుడు. ఆయన ఈ దేశానికి కూడా ఎంతో సేవ చేస్తాడని నమ్ముతున్నాము. ఆయన్ని మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. కళ్యాణదుర్గం జనసేన పార్టీ నుంచి మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. గత 10 రోజులుగా చూస్తున్నారు రాష్ట్రంలో ఏ విధంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఈ జడా శ్రావణ్, తర్వాత ఈ యూట్యూబర్, తర్వాత ఈ ప్రకాష్ రాజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా రాష్ట్రాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి అనేక సమస్యలు కూటమికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం జనసేన పార్టీ నుంచి మేము ఒకటే అండి వాళ్ళని ప్రశ్నిస్తున్నాము. ఎప్పుడు ఎంతసేపు మతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారే గానీ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మీరు చేస్తున్న ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అలాగే ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమే, కానీ మెతక ప్రభుత్వం కాదు. మీరు ఎన్ని చేసినా దీన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఇవన్నీ తీసుకొని వస్తుంది. ఇలా ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైతే ఈ అసత్య ప్రచారాలు ఇలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రశ్న రావణ్ అనే వ్యక్తి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి, అలాగే మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి లేనిపోని అసత్య ఆరోపణలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇవన్నీ మేము ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ నటుడు కొంచెం మంచి పేరున్న ఈ ప్రకాష్ రాజ్ కూడా అనవసరమైన విషయాల్లోకి అసత్య ప్రచారాలను చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా హిందూ మతం పైన ఈ విధంగా చేయడం చాలా హేమమైన చర్యమ. 4 రోజుల క్రితం మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కళ్యాణదుర్గం పట్టణం, తర్వాత సెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కమ్మదూరు ఈ పట్టణాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఈ ప్రశ్న రావణ్ పై కేసు నమోదు చేయాలని సిఐ గారిని ఎస్ఐ గారిని కలవడం జరిగింది. అందులో భాగంగానే ఈ యూట్యూబ్ ఛానల్ గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఒకటే అండి చెప్పదలుచుకోండి, ఏదైనా కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి, మంచి పనులు చేయండి. కావాలంటే ఏదైనా కూటమిలో జరుగుతున్న వాటిని ఏవైనా తీసుకురండి, దాన్ని పరిష్కరించే విధంగా చూడండి. కానీ అనవసరంగా కూటమికి ఇబ్బంది కలిగించాలనో, కులాల మధ్య గొడవలు పెట్టాలనో, మతాల మధ్య గొడవలు పెట్టాలనే చూసే వాళ్ళు ఖచ్చితంగా మేము గట్టిగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. దీనిని మేము కళ్యాణదుర్గం జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము.